ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, జనవరి 25 రథ సప్తమి, కొత్త సంవత్సరం రథ సప్తమి దర్శనం టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రేపు వస్తుంది. రాగానే మీ ముందుకు నేను వస్తాను. రెడీగా ఉండండి. రథ సప్తమి చాలా ముఖ్యమైనది. ఆ ఒక్క రోజే స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో అన్ని వాహన సేవలు ఆ ఒక్క రోజే మలయప్ప స్వామివారు ఊరేగింపబడతారు. సో ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎంతటి అదృష్టం ఉంటే ఆ రోజు అన్ని సేవలు ఒకే రోజు చూసి ఆయనని మనం దర్శనం చేసుకుంటాం చెప్పండి. మరి ఆ టికెట్లు ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. సెకండ్ పాయింట్, గత 3 రోజుల నుంచి కూడా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా మీ అందరికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. నేను అన్ని రోజులు అబ్జర్వ్ చేసే మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరుగుతుంది. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా మీ అందరికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే ఇస్తున్నారు. ఈ టోకెన్లు శుక్రవారము, శనివారము, ఆదివారము మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తర్వాత ఇస్తారు. దానికి ముఖ్య కారణం, ప్రస్తుతము ఈ అక్టోబర్ నెలలో పెరటాసి మాసం కారణంగా శనివారాల వ్రతాలు ఉంటాయి కాబట్టి శనివారం పూట ఈ చుట్టుపక్కల ప్రదేశాల వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి దర్శనానికి తొందరగా వచ్చేస్తారు. కాబట్టి ఈ టికెట్లు 12 గంటల 30 నిమిషాల తర్వాత మీకు వీకెండ్లో ఇస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం 2 గంటల తర్వాత ఇస్తే మీకు శుక్ర, శని, ఆదివారం మటుకు 12 గంటల 30 నిమిషాల తర్వాత ఇస్తారు. ఇది గమనించి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. వీటి సమయాలు అనేది మరలా మారుతాయి. మారినప్పుడు మీ ముందు నేను ఒక స్పెషల్ వీడియోతో వస్తా. ప్రస్తుతానికైతే ఇది సమాచారము. ఓకే. శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో 2 గంటల తర్వాత ఇస్తారు, తీసుకోండి. అలిపిరి వాళ్ళకి టోకెన్లు ఇవ్వరు. మీరు కూడా ఒక రోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారు కూడా ఒక రోజు ముందు వచ్చి తీసుకోండి. ఓకే. ఇక శ్రీవారి నడక మార్గము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల్ని పంపిస్తారు. అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు పంపిస్తారు. ఈ 2 నడక మార్గంలో 12 సంవత్సరాలు దాటితే పిల్లల్ని పంపిస్తారు తప్ప 12 సంవత్సరాల లోపల పిల్లల్ని మటుకు తల్లిదండ్రులతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పంపిస్తారు. ఆ తర్వాత పంపించరు. దయచేసి విషయం తెలుసుకోండి. ఇక రేపు జనవరి నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్ల యొక్క రిలీజ్ అప్డేట్ అనేది మీకు సాయంత్రం కల్లా వస్తుంది. రాగానే మీ ముందుకు నేను వస్తా. వెంటనే జనవరి నెలకు సంబంధించి అన్ని టికెట్లు కూడా మీకు ఈ నెల అక్టోబర్ 18 నుంచి విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.